హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్డ్ సిటీ క్రేజీ బాయ్స్. మా గలిగేషన్కి ఏ పనికి పోతున్నాం అన్న వాళ్ళు కుటుంబంలో చూపించుకుంటారు ఆడ పోయి చూపిస్తాం గలిగేషన్ ఎట్లా చూపిస్తున్నాము. ఈసారి మొత్తం రచ్చనే ఈసారి బొమ్మ అంటున్నా ఈసారి చూసుకోరు కలి అడివేరంగా చూపెట్టకలి. ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? విచ్చుబాయ్ ఎడిపోతున్నాం మనం. గణేషన్ చెప్పి మీకే వస్తున్నాం. అవునా నిజమా? వచ్చినాం అనుకో, వచ్చేసినాం అనుకో బాయ్ గణేషన్ కాడికి. మనలో ఎన్నున్నారు, మనలోకి కలిసేసినాం మనం. ఏమి గణేష్ని చూపిస్తా, గణేష్లు చూసుకోరు బాయ్. शंकर जी का बेटा गाड़ी में बैठा. ఓం నమః శివాయ. డింగ్ డింగ్ డింగ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు? హాయ్ బ్రో, అందరం కలిసి. నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాం. గణేష్లు ఉన్నాయి వచ్చేసారు. మనదే వేనన్న దుకాణం అంటారు. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. డిస్కౌంట్ చేస్తారు జరా. పెద్ద మాట అన్నాడు సరాడు. వీడియోడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. సరేనా గైస్? చూడడానికి మన అన్న వాళ్ళు వీడు ఎల్లవైనా ఇక ఇట్టనే వేస్తాడు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నీకు ఓడి పిలిచిండ్రా, ఎందుకు వచ్చినాను? పెద్ద మాట అన్నాడు సరాడు. ఇంటికాడ చదువుకుంటే గణేష్ లేదు నీకు వచ్చినావు. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. అవి మనం చెప్పు మన కళ్యాణ గణేష్ గురించి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? పూరా ఏమంటారు, ఇది చుట్టుకొని ఉంది. ఇంకొకటి ఆ ఫేస్ లో కళ, ఇంకొకటి అది మనకి ఎప్పుడు దొరకదు. టకర్ గల్లీ 2024 గణేష్ ఇది. ఈడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపు బే. 3 సంవత్సరాల నుంచి ఎట్లా అందరిది కల్పిస్తున్నాం. ఈసారి అయితే ఈ గణేశుడు నిన్న ఓడి రామన్నాడు, ఎందుకు పిలిచిన? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏం చేసినాం తెలుసా? అదేంటి ఎవడు పిలిచాడు అన్నాడు, కానీ గల్లీలో ఎమ్మడు పడ్డాడు. కూరలో వద్దు, కాలికి దెబ్బ తాకింది. ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఊకే నా ఇంట పడలేం రా భయ్ మీరు. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇంకివి దెబ్బలు తాకినాయి చూడు రే. అయినా గణేష్ ఇంకా పెద్ద గణరాజు. నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాం. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏ గణేశుడు? మన గల్లీ గణేష్ ఇదే. అవునా నిజమా? పైగా ఏమొస్తాయి, ఇంకా ఫ్యామిలీ అన్న వస్తాయి బాయ్. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. పాములు, ఇల్లు, ఫ్లవర్లు అన్నీ వస్తాయి బాయ్. మొహం పగిలిపోద్ది. మంచిగా చెప్పండి బాయ్. కామెంట్ లో ఎప్పుడు బాయ్ కటింగ్ చేయించుకొని తీసుకురా అని చెప్పిండు. ఎందుకు? ఓహో, మీరు బాగా బరి తెగించేశారయ్యా. తరుణ్ భాయ్ వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఎట్లుండు గణేశుడు? మస్తన్ దీనికన్నా పెద్ద అడిగినా దొరకలే గణేశుడు. ఎందుకు? ఒక మినిమం 50 ఫీట్లు కావాలి మనకి. ఈడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపు బే. గణేశుడు అదే తీసుకుందాం మనం. గణేశుడు బాయ్. అవునా నిజమా? అయిపోయి